చదివితే ఎలా ఉంటుంది అనేది తంత్రగ్రంథం మంత్రగ్రంథాలు 9 గ్రంథాల గురించి తీశారు. 9 గ్రంథాలు చదివితే ఎలా ఉండే పూర్వము అబ్బా దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు అబ్బా ఏంటి అసలు కట్టేతోటి ఏంది స్టిక్ తోటి. అప్పుడు నా రేటింగ్ 5కి 5 స్టార్ రేటింగ్. హనుమాన్ సినిమాలో ఇదే ఇదే అన్నాడు చూసినావా, ఇదే స్టిక్ కూడా ఇదే 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 స్టిక్. హనుమాన్ సినిమాలో ఎలా ఉందో ఇందులో కూడా స్టిక్ ఉంది. అబ్బా మనోజ్ గారు ఏంటి మంచు విష్ణు గారి కంటే మనోజ్ గారు యాక్టింగ్ చెప్తున్నా నాయనా నాకు మాటలు రావట్లేదు దేవుడా సినిమా. హనుమాన్ కన్నా బాగాలేదు కాక హనుమానే కాకపోతే హనుమాన్ సినిమా చూసినట్టే ఉంటుంది కొద్దిగా. కాకపోతే వరుసగా 2 హిట్లు 200 కోట్లు వసూలు పక్కా చేస్తాడు 60. మరి రితికా నాయక్ అని ఒక అమ్మాయి చేస్తారు హీరోయిన్ రితికా నాయక్, ఆమె యాక్టింగ్ జబర్దస్త్. అదేవిధంగా మన జగపతి బాబు అన్న అమ్మతోడు ఏం చెప్తుండన్నా, ముఖ్యంగా మంచు మనోజ్ యాక్టింగ్ ఫైట్లు ఎక్సలెంట్. బీజిఎం ఏం తాగి కొట్టావనా, బీజిఎంస్ మాత్రం అమ్మ తోడు జబర్దస్త్ కొట్టిన మన బీజిఎం హనుమాన్ సినిమాలో కూడా లేదు. విజువల్స్ మాత్రం జబర్దస్త్, విజువల్స్ మాత్రం కాపీ చేసినట్టు ఉంది. ఏడా మన అదే అంటున్నా కల్కి సినిమా ప్రభాస్ ఇంతకుముందు అదే చెప్పినా బ్రహ్మాస్త్ర సినిమా చూసినట్టు ఉంటుంది, కల్కి సినిమా చూసినట్టు ఉంటుంది. కాకపోతే ఆ స్టోరీ వేడు, స్టార్టింగ్ రాముడు గురించి స్టోరీ ఉంటుంది, దాని తర్వాత కాక సెకండ్ హాఫ్కి వచ్చేసి మన ఛత్రపతి దగ్గరికి వెళ్ళిపోతాడు. కాకపోతే 9 గ్రంథాలు ఉంటాయి, గ్రంథాలకు సంబంధించి 9 గ్రంథాలు ఒక దగ్గర మన హిందువుల గురించి ఒక 2 గంటలలో చూపించడం చాలా గొప్ప విషయం. మొత్తం మీద 200 కోట్లు మాత్రం వసూలు చేస్తారు. అంటే మీరు బయటికి రాదంటే ఇక టోటల్ హిందువులకు సంబంధించి మేడం నేను చూసింది మొత్తము అందులో చూస్తే సినిమా అని అంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమా అని అంటున్నాం, కానీ ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అన్న. యావత్ భారతదేశం మొత్తం గర్వించదగ్గ సినిమా ఇది. ప్రతి ఒక్కళ్ళు మన తెలుగు ప్రేక్షకులు కావచ్చు, మన యావత్ భారతదేశం మొత్తం ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా అన్న ఇది. నిజంగా చాలా బాగుంది. అని రాముడి గురించి ఎక్కువ పోషన్ ఉంటుంది అనుకున్నాము, డిసప్పాయింట్మెంట్ అనే చెప్పచ్చు. బాగానే ఉంది కానీ క్లమ్జీగా ఉంది. టూ మెనీ క్యారెక్టర్స్, టూ మెనీ ట్రాక్స్ పెట్టారనిపించింది. కొన్ని ట్రాక్స్ అనవసరంగా పెట్టారనిపించింది. అది పెట్టకుండా ఉంటే కొంచెం సీరియస్నెస్ ఉండేది. ఇంకా దేని మీద తీయాలనుకున్నారు దాని మీద సీరియస్నెస్ గోల్ బాగుండేది అనిపించింది. ట్రాక్స్ ఎక్కువ పెట్టేశారు అనిపించింది. కామెడీ ఒక కామెడీ బాగుంది వాళ్ళు పెట్టాల్సింది, కానీ కొంచెం ఎక్కువ పెట్టేశారు కామెడీ. ఒక ట్రాక్ కామెడీ చాలు, 2 ట్రాక్స్ ఆఫ్ కామెడీ అవసరం లేదు అనిపించింది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. మనోజ్ గారు యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆయన వచ్చిన ప్రతిసారి ఏముంటుంది అది ఒకటి ఉంటుంది, అది కూడా మీరు సినిమా చూడాలి భయ. నేను 300 పెట్టి చూసిన, మీరు కూడా కానీ చెప్తున్నా పోనీ ఆ రాముడు బాణం దొరుకుతుంది, ఆ రాముడు బాణంతో మనోజ్ అంతం అంతే, మనోజ్ని అంతం చేస్తాడు. సినిమా మాత్రం మొత్తం గూస్బంప్సే. తేజ సద్దా టాప్ 10 హీరోలో ఒకడు అయిపోయాడు. ఓవరాల్ రేటింగ్ దేవుని సినిమాకు ఒక్కటి కూడా తక్కువ, 5 out of 5. మిరాయన్న నెక్స్ట్ లెవెల్లో ఉంది, ఎక్స్ట్రాడినరీ వర్షం అని చెప్పుకోవచ్చు. తెలుగు TFIలో ఇప్పటివరకు చూడండి బెస్ట్ విజువల్స్ అయితే ఈ మూవీలో చూసుకుంటారు. ఫస్ట్ హాఫ్ వరకు చూసేవారికి చెప్పుకోవచ్చు, కాల్ రియాక్షన్ చెప్పుకోవచ్చు, ఇది TFI సినిమా అని చెప్పేసి, ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ యాక్షన్ బ్లాక్స్, ఈ 3 అయితే ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయ్యాయి అండ్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. అండ్ వాళ్ళు ఏదైతే హైప్ చేశారో ఈగల్ సిరీస్ అనేది అది చాలా బాగా వర్కౌట్ అయిందన్న, చాలా బాగా వచ్చింది. కాకపోతే ఓన్లీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనం హనుమాన్ రేంజ్లో ఒక ఎండింగ్ అయితే ఇవ్వలేకపోయారు, చాలా రష్గా క్లోజ్ చేసినట్టు అనిపించింది. అది కాకుండా ఇంకొకటి పోలీస్ బ్లాక్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఉన్నాయో అది కొంచెం అన్నెసరీ అనిపించింది, అది స్టోరీకి అవసరం లేకుండా పెట్టడం అనిపిస్తుంది. కానీ అది తీసేస్తే ఓవరాల్గా చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ బీజిఎం, దాని గురించి ఎంత చెప్పుకునేది ఒక బీజిఎం గురించి ఆ లెవెల్లో కొట్టాడు. బట్ ఓవరాల్గా చాలా బాగుందన్న, హనుమాన్తో కంపేర్ చేసుకోకపోతే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేస్తారు, మంచు మనోజ్ అయినా సరే. మెయిన్గా చెప్పుకోవాల్సింది శ్రేయ గారి గురించి. శ్రేయ గారికి కొన్ని ఏంటంటే కళ్ళతోనే యాక్ట్ చేశారు, ఆవిడ చాలా నెక్స్ట్ లెవెల్ వచ్చింది ఆవిడ సీన్స్ అయితే. ఒక్క ఇదేంటంటే హనుమాన్ రేంజ్లో ఎండ్ చేసి ఉంటే ఇంకో హనుమాన్ అయ్యేది, బట్ ఇప్పుడు కూడా ఒక మిరాయ్ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఓవరాల్గా చాలా బాగుంది. ఎంత ఉండొచ్చు, చూడడానికి బాగుందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే
అక్కడక్కడ చాలా కాపీ కొట్టారు. ఇప్పుడు దమ్ము స్టోరీ లైన్ అయినా సరే, లేదంటే కల్కి ఎండింగ్ అయినా సరే, లేదంటే స్టార్టింగ్ అయినా సరే, అవన్నీ కొంచెం కాపీ కొట్టినట్టు అనిపించినా సరే చూసేటప్పుడు చాలా బాగా అనిపించాయి, చాలా కనెక్ట్ అయ్యాం. సో దాని వరకు అయితే 100% ల్యాండ్ చేశారు. బీజిఎం నెక్స్ట్ లెవెల్. మెయిన్గా చెప్పుకోవాల్సింది ప్రొడక్షన్ వాల్యూస్ గురించి. వీళ్ళు 60 crores పెట్టినా సరే 600 crores పెడితే ఎంత ఉంటుందో ఆ లెవెల్ అయితే విజువల్స్ కనిపించాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ లెవెల్ అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమాని చూసి చాలామంది స్టార్ హీరోలైనా లేదంటే టైటు హీరోలైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఈయన పెట్టిన 60 crores ఈ లెవెల్ విజువల్ చూపిస్తే మీరు అంత కోట్లు తీసుకొని 200 కోట్లు 300 కోట్లు పెట్టి తీస్తున్నప్పుడు మీరు ఎంత మంచిగా తీయాలి. ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు దానికి ఎగ్జాంపుల్ కింగ్డమ్ అయినా హరవర్ వేర్మల సరే సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళకి వెళ్ళి చేసి. యావరేజ్ అని అంటే అన్న ఇప్పుడు మామూలుగా ఏ సినిమాలో అయినా కామన్గా మనం ఏంటంటే హీరో విలన్ ఏంటంటే కొట్టుకోవడము చూస్తూ ఉంటాం కామన్గా ప్రతి సీన్స్కి. కానీ ఇక్కడ అంత ల్యాక్ చేయలేదు. లాస్ట్ క్లైమాక్స్ సీన్లో ఒకటే ఒక ఫైట్ సీన్ పెట్టింది భయ్య. హీరో గారికి విలన్ గారికి ఇద్దరికి మధ్యలో ఒకటే ఒక సీన్ పెట్టారు. ఆ ఒక్క ఫైట్ సీన్ చాలరా బాబు సినిమాకి, ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి నిజంగా ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ విజువలే మెయిన్ హైలైట్ అన్న సినిమాకు. బాగుందన్న మూవీ సెలక్షన్, స్టోరీ అంతా బాగానే ఉందన్న. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 25 minutes కాస్త స్లో చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే 9వ గ్రంథాలని బేస్ చేసుకొని తీసిన ప్రతి ఒక్క స్టోరీ స్క్రిప్ట్ సెలక్షన్ ఓవరాల్గా బాగానే ఉంది భయ్య. అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాను మూవీ. థ్యాంక్ యూ. అడగండి చెప్తే. అన్న మూవీ అయితే చాలా అంటే చాలా బాగుందన్న. మంచు మనోజ్ గారు కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు నిజంగా. అంటే ఆయన మొన్న చెప్పాడు స్టేజ్ మీద, నాకు ఈ సినిమాతో కంబ్యాక్ అన్న. నిజంగానే ఈ సినిమాతో నీకు కంబ్యాక్. మొన్న చేసిన 2-3 సినిమాలు నాకు పెద్ద ఏమనిపించలే. నేను వచ్చింది టికెట్ బుక్ చేసుకున్నది అంతా నీకోసమే నిజం చెప్తున్నా. అంటే మంచు మనోజ్ గారి కోసం ఎందుకు చెప్తున్నానంటే ఆయన చూపించే ఎలివేషన్, ఆయన ఈ మధ్య చాలా స్ట్రగుల్స్ పడ్డాడు. కానీ ఒకసారి మళ్ళీ నిలదొక్కుని లేగాలంటే చాలా కష్టం. అలాంటిది ఆయన వచ్చి సినిమాలో ఆయన వస్తుంటే బూజువంశ నిజంగా హీరోకి కూడా అన్ని ఎలివేషన్స్లో ఆయన నరుగుతుంటే అసలు మెంటలెక్కిపోతుంది. అలాగే తేజ సజ్జా గారిని కూడా తక్కువ అంచనా వేయద్దు. తేజ సజ్జా గారు కూడా చాలా బాగా చేశారు. ఆయన మళ్ళీ ఒక హనుమాన్ తర్వాత మళ్ళీ పెద్ద ఇటు కొట్టాడు ఆయన. నిజంగా మీరు ఎంచుకునే కథలు కానీ తేజ సజ్జా గారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక మంచి హిట్ను మళ్ళీ ఇచ్చింది. నిజంగా ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఇది ఒక మరుపురాని హిట్ ఇది. అలాగే శ్రేయ గారు బాలు సినిమాలో ఇద్దరు చిన్నపిల్లలు ఇద్దరు కలిసి నటించారు. అలాగే ఈ సినిమాలో తల్లి క్యారెక్టర్ చేసింది ఆవిడ. అంటే ఆ తల్లి ఒక తెగని కాపాడడం కోసం తన ప్రాణాలు అర్పిస్తుంది. అలాగే ఆ తల్లి వెమ్మటే ఆ తల్లితోటి ఆయన కూడా ఏంటంటే తను కూడా ప్రాణాలు అర్పించడం కాపాడడానికి, లేదంటే ఆయన సంపదను కాపాడుకోవడానికి ఆయన కూడా ప్రాణాలు అర్పించడం చూస్తాడు. కానీ రాముడు వచ్చి కాపాడతాడు అబ్బా. ఒక లాస్ట్లో మీకు క్లైమాక్స్లో 10 నిమిషాలు మీకు బూజువంశు ఆడెవడో చెప్తున్నాడు రివ్యూ, అది లేదు ఇది లేదు, సాంగ్ కావాలా నీకు, ఏ సాంగ్ కావాలరా నీకు, సీరియస్ సినిమా ఇది, సబ్జెక్ట్ ఉన్న సినిమా ఇది. సాంగ్ కావాలితే హోమ్ థియేటర్లోకి వెళ్ళి ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని పెట్టుకో, సాంగ్ పెట్టుకుంటావు, ఇంకోటి పెట్టుకుంటావు. కానీ సీరియస్ సినిమా ఆ ఎడిట్ రావడం కానీ సాంగ్ కట్ చేయడం మంచిదైంది. ఎందుకంటే ఇంత సీరియస్ మూవీస్లో సీరియస్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కరిని మన కమెడియన్ జబర్దస్త్ ఆర్టిస్ట్ శ్రీను కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు నిజంగా. ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలతో పోల్చుకుంటే మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా ఏది అని అంటే అదంటే మిరాయ్. వెళ్ళి చూడండి.